దేశవ్యాప్తంగా వంట గ్యాస్ తిప్పలు పెరుగుతున్నాయి. దీంతో పెద్ద పెద్ద హోటల్స్, రెస్టారెంట్లతో పాటు హాస్టల్ గ్యాస్ వినియోగంపై జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కొరతతో హైదరాబాద్లోని ఐటీ కారిడార్లో హాస్టల్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కొరతతో ఐటీ హాస్టల్స్ కారిడార్స్లో టీ, కాఫీ, బ్రేక్ఫాస్ట్, అదనపు మీల్స్ ను క్యాన్సిల్ చేసింది. ఈ నిబంధన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కొరత తీరే వరకు ఉంటుందని ప్రకటనలో తెలిపింది. పశ్చిమాసియాలో యుద్ధంతో భారత్లో ఇంధన కొరత నెలకొంది. హార్ముజ్ జలసంధి నుంచి ముడి చమురు నౌకల రాకపోకలు నిలిచిపోవడంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రమైంది. బెంగళూరు, చెన్నై, ముంబైలోని హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అజయ్ అందిస్తారు. అజయ్, డీటెయిల్స్ ఏంటి? ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. సో ఈ యుద్ధ ప్రభావం మొత్తము హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి హోటళ్ళు, దాంతోపాటు హాస్టళ్లకు సంబంధించిన నిర్వహణ పైన పడింది. ఎందుకంటే ఇటు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడింది. మొత్తము యుద్ధం జరుగుతున్నప్పటి నుండి కూడా ఇటు గ్యాస్ సంబంధించిన సరఫరా అనేది నిలిచిపోయింది. ఎక్కడికక్కడ కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు మెయిన్గా హైదరాబాద్లో హోటల్స్ కావచ్చు, ఇటు హాస్టల్స్ సంబంధించిన నిర్వహణకి ఎక్కువగా ఉపయోగపడుతుంటాయి. కానీ గ్యాస్ సంబంధించిన సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో, వాటి కొరత ఉండడంతో మొత్తం కూడా హోటల్ సంబంధించిన నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్. సో ఏ హోటల్లో చూసినా ప్రస్తుతం మనం విజువల్లో ఏదైతే చూస్తున్నామో ఈ విధంగా ఖాళీ సిలిండర్లే దర్శనమిస్తున్నాయి. ఎందుకంటే దాదాపు ఒక 4-5 రోజుల నుండి సిలిండర్ సంబంధించి సంబంధిత కంపెనీ వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టుకున్నప్పటికీ, ఫోన్ చేసినప్పటికీ వాళ్ళు చెప్తున్న మాట ఒకటే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సిలిండర్ డెలివరీ చేసే సిచ్యువేషన్ లేదు. ఇటు కంపెనీ దగ్గర కూడా ఆటోలు మొత్తం కూడా ఖాళీగా ఉన్నాయి. సిలిండర్లు, గ్యాస్ సంబంధించిన స్టాక్ లేక మొత్తం కూడా కంపెనీ మొత్తం కూడా వెలువెళ్ళబోతుంది. గోడౌన్ మొత్తం కూడా ఖాళీగా ఉంది. సో ఈ సిచ్యువేషన్ మొత్తము అదుపులోకి వచ్చిన తర్వాతనే సిలిండర్ డెలివరీ చేసే అవకాశం ఉంటుంది అనేది ఇటు గ్యాస్ సంబంధించిన కంపెనీ వాళ్ళు కూడా ఇటు హోటల్ సంబంధించిన వారికి కావచ్చు, లేకపోతే హాస్టల్ సంబంధించిన నిర్వాహకులకు చెప్తున్న సిచ్యువేషన్. సో ఇక హైదరాబాద్ నగరంలో మెయిన్గా ఇటు హోటల్స్, ఇటు హాస్టల్స్ సంబంధించిన నిర్వాహకులు పూర్తి స్థాయిలో కూడా ఇటు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతతోటి ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ కనబడుతుంది. మెయిన్గా ఇప్పటికే హోటల్స్ సంబంధించిన వారు ఇటు వస్తున్న ఆర్డర్స్ని ఫుల్ఫిల్ చేయలేని సిచ్యువేషన్ ఉంది. గ్యాస్ కొరత ఉంది కాబట్టి మొత్తము ఆచితూచి ఆర్డర్స్ తీసుకుంటున్నారు. దాంతోపాటు ఎవరైతే మాన్యువల్గా హోటల్కి వస్తున్నారో వాళ్ళకి సంబంధించి కూడా కొన్ని, అంటే ఎక్కువ గ్యాస్ యూజ్ చేయాల్సిన పదార్థాలు, తయారీ చేయాల్సిన పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా తయారు చేయకుండా ఇప్పటికే కట్ చేసిన సిచ్యువేషన్ ఉంది. ఇక ఐటీ కారిడార్ సంబంధించి హాస్టల్ అసోసియేషన్స్ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. మెయిన్గా ఐటీ కారిడార్లో ఎక్కువగా కూడా ఇటు ఐటీ ఎంప్లాయీస్ హాస్టల్లో కావచ్చు, ఇటు కో లివింగ్ సంబంధించిన హాస్టల్స్ నిర్వహణ ఎక్కువగా ఉంటుంది. సో అక్కడ కూడా ఇటు కాఫీలు, టీలు ఇలాంటివి, ఎందుకంటే గ్యాస్ సంబంధించి కొరత ఉంది, సిలిండర్ రావట్లేదు, ఇటు గ్యాస్ బండలు అందుబాటులో లేవు, గ్యాస్ సంబంధించిన కంపెనీలు కూడా చేతులు ఎత్తేసే సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఇటు హాస్టల్లో ఉంటున్న వారికి ఇటు టీలు, కాఫీలు వాటన్నిటిని కూడా బంద్ చేయాలి అంటే ఒక నిర్ణయం తీసుకోవడంతో పాటు ఇటు గ్యాస్ ఎక్కువగా యూజ్ అయ్యేది. మనం చెప్పుకుంటున్నట్లు ఇటు వడ, పూరి సంబంధించి టిఫిన్ సంబంధించిన వాటన్నిటిని కూడా ఇప్పటికే బంద్ చేశారు. దాంతోపాటు కొన్ని హాస్టల్స్లో, అంటే ఇటు హాస్టల్స్లో ఫుడ్ రెడీ చేసి వాళ్ళకి ఇటు మధ్యాహ్నము, ఉదయము, సాయంత్రము వాళ్ళకి హాస్టల్స్లో పెడుతుంటారు. సో అలా కాకుండా కొందరు ఓన్గా కుక్ చేసుకునే హాస్టల్స్ కూడా ఉంటాయి. సో అలాంటి ఓన్ కుకింగ్ సంబంధించిన హాస్టల్స్ సంబంధించిన దగ్గర ఆ ఓన్ కుకింగ్ ఏదైతే హాస్టల్స్ ఉన్నాయో వాళ్ళకి మొత్తం కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టిన సిచ్యువేషన్ ఇటు ఐటీ కారిడార్లో ఉంది. సో నాట్ ఓన్లీ ఐటీ కారిడార్, హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా అన్ని హాస్టళ్ళు కావచ్చు, హోటళ్ళకు సంబంధించి ఇదే పరిస్థితి ఉంది. సో ఎక్కడ చూసినా గ్యాస్ సంబంధించిన కొరత ఉంది. ఇటు యుద్ధ ప్రభావము మొత్తం కూడా హైదరాబాద్ నగరంతో పాటు దేశవ్యాప్తంగా మెట్రోపాలిటన్ సిటీస్ ఏవైతే ఉంటాయో మొత్తము ఆ కమర్షియల్ గ్యాస్ సంబంధించిన కొరత ఏర్పడింది. ఈ ప్రభావము చాలా ఎక్కువగా ఉన్న సిచ్యువేషన్లో మొత్తము హోటల్స్ సంబంధించి కావచ్చు, హాస్టల్ సంబంధించిన నిర్వాహకులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ ఉంది. మనతో పాటు హోటల్ సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు. చెప్పండి, గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేవు, అసలు నిర్వహణ ఎలా సాగుతుంది, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? అసలు ఇబ్బంది అంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు గ్యాసులు లేవు, ఏమి లేవు. దీని మీద ఒక 40 మంది ఆధారపడి ఉన్నారు. మన స్టాఫ్ 40-20 మంది ఆధారపడి ఉన్నారు. దాని మీద కూడా ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు చాలామంది హాస్పిటల్ కానీ వస్తారు తినడానికి కూడా, వాళ్ళు కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. టూరిస్టులు వస్తున్నారు,
వాళ్ళు కూడా చాలా ఇబ్బంది అయిపోయింది. అసలు రేపటి గురించి గ్యాస్ లేనే లేదు, అట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు. మీరు ఆ గ్యాస్ సంబంధిత గ్యాస్ కంపెనీ వాళ్ళకి చేసినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? డెలివరీ ఇస్తామంటున్నారా? వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇస్తున్నారు? వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు, మాకు వస్తే కదా మీకు ఇచ్చేది, లేకపోతే మేము ఎక్కడి నుంచి తెప్పించుకోవాలా అని వాళ్ళు కూడా అంటున్నారు. మాకు వస్తే కదా మీకు స్టాక్ ఇచ్చేది, లేకపోతే ఎక్కడికి పోవాలా అని వాళ్ళు కూడా చెప్తున్నారు. ఒకవేళ ఇదే పరిస్థితి, ఎందుకంటే దాదాపు ఒక 4 రోజుల నుండి సిలిండర్లు రావట్లేవు, గ్యాస్ సంబంధించిన కొరత ఉంది, ఇదే కంటిన్యూ అయితే పరిస్థితి ఎట్లుంటుంది అనుకుంటున్నారు? పరిస్థితి ఏం లేదు సార్, ఇప్పుడు మూసుకోవాల్సిన పరిస్థితి, ఇంకా వేరే పరిస్థితి లేదు, ఇబ్బంది లేదు. ఎక్కడైనా దొరకట్లేదు, ఎక్కడ ఇచ్చేసినా దొరకట్లేదు. మనకు కూడా ఇప్పుడు చాలా కష్టమైపోతుంది. మనం ఇప్పుడు పోషించాలంటే ఇప్పుడు 20 మంది స్టాఫ్ ఉన్నారు, వాళ్ళు పోషించడం కూడా చాలా కష్టం అయిపోతుంది. ఒకవేళ లేకపోతే ఇంకా బంద్ చేసుకోవాల్సిందే. ఇది హోటల్ సంబంధించిన నిర్వాహకులు చెప్తున్నారు చాలా క్లియర్గా. ఇదే సిచ్యువేషన్ కానీ కంటిన్యూ అయితే, ఎందుకంటే ఒకవైపు వార్ కంటిన్యూ అవుతుంది, ఆ వార్ ఎఫెక్ట్ ద్వారానే గ్యాస్ సంబంధించిన కొరత ఏర్పడింది. సో ఇప్పటికే 4-5 రోజుల నుండి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. సిలిండర్లు అన్నీ కూడా అయిపోతున్నాయి. ఆల్రెడీ ముందు పెట్టుకున్న సిలిండర్లు కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో రెగ్యులర్గా నిర్వహణ, షాప్ సంబంధించి కావచ్చు, హోటల్ సంబంధించిన నిర్వహణలు కొనసాగుతున్నాయి కాబట్టి తెచ్చిన సిలిండర్లు అన్నీ కూడా అయిపోతున్నాయి. సో ఇక రేపటికి సిలిండర్లు లేని సిచ్యువేషన్ ఏర్పడుతుంది. ఇటు సిలిండర్ సంబంధిత గ్యాస్ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేస్తే కూడా మా దగ్గరనే స్టాక్ లేదు, వచ్చిన తర్వాత మేము ఏమైనా చేయగలుగుతాము అనే ఆన్సర్ వాళ్ళ నుండి వస్తుంది. మేము కూడా ఏం చేయలేని సిచ్యువేషన్ ఉంది కాబట్టి మొత్తం స్టాక్ వచ్చిన తర్వాతనే మళ్ళీ ఈ ప్రాబ్లం ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉంటుంది అనేది ఇటు గ్యాస్ సంబంధించిన కంపెనీ వాళ్ళు చెప్తున్నారు అనేది హోటల్ సంబంధించిన నిర్వాహకులు కావచ్చు, హైదరాబాద్ నగరంలోని హాస్టల్ సంబంధించిన అసోసియేషన్ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. సో ఇదే కానీ కంటిన్యూ అయితే ఖచ్చితంగా హోటల్స్ కావచ్చు, లేకపోతే హాస్టల్ సంబంధించిన నిర్వహణ కొనసాగడం కష్టంగానే మారింది. హోటల్స్ మాత్రం ఖచ్చితంగా మేము క్లోజ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. మొత్తము యుద్ధ ప్రభావంతో గ్యాస్ సంబంధించిన సిలిండర్ షార్టేజ్ అవ్వడంతో మొత్తము బిజినెస్ మొత్తం కూడా డల్ అయిపోవడంతో పాటు ఇక రేపు సిలిండర్లు లేకపోతే మేము హోటల్స్ మొత్తం కూడా క్లోజ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది అనేది హైదరాబాద్ నగరంలో హోటల్స్ కావచ్చు, ఇటు హాస్టల్ సంబంధించిన నిర్వాహకులు చెప్తున్న అంశం.